సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, బజాజ్ కంపెనీ నుంచి 160 సెగ్మెంట్లో రెండు బైక్స్ అనేవి ప్రజెంట్ మార్కెట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకటి బజాజ్ పల్సర్ N160, అలాగే ఇంకొకటి బజాజ్ పల్సర్ NS160. సో రెండు బైక్స్ అనేవి మనకి మార్కెట్లో ఎందుకు అవైలబుల్గా ఉన్నాయి, సో రెండింటి యొక్క మేజర్ డిఫరెన్స్ ఏంటి, సో ప్రైస్ ఎలా ఉంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అలాగే ఫీచర్స్ అనేవి ఎటువంటి చేంజెస్ ఉన్నాయి, సో ఎవ్రీథింగ్ కూడా మీకు కంప్లీట్గా క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ వీడియోలు ఎంత ఎక్కువైనప్పటికీ కూడా మీరు ఒకవేళ ఈ రెండు బైక్స్ ఏదైనా ఒక బైక్ పర్చేజ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది రెండింటిలో ఉన్న డిఫరెన్స్ ఏంటనేది. సో ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్టయితే మనం ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, హెరిటేజ్ మనకి ఆల్ న్యూ బజాజ్ పల్సర్ N160 అలాగే బజాజ్ పల్సర్ NS160. సో రెండు బైక్స్ కూడా ప్రజెంట్ మన దగ్గర అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనం వీటి యొక్క లుక్, అలాగే డిజైన్, అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. లుక్ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా మనకి డిఫరెంట్ లుక్స్తో అయితే రావడం జరుగుతుంది. అలాగే డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ కూడా మనకి కంప్లీట్గా రెండు కూడా డిఫరెంట్ డిజైన్తో రావడం జరుగుతుంది. సో ఫస్ట్ NS160 గురించి మాట్లాడుకుంటే, సో ఈ బైక్ అనేది కంప్లీట్గా మనకి NS200 బైక్ ఏదైతే ఉందో సేమ్ అదే లుక్స్లో మనకి ఈ బైక్ అనేది తీసుకురావడం జరిగింది. సో నేను ఆల్రెడీ NS160ని అలాగే NS200ని కూడా కంపేర్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. మీరు ఇంకా వీడియో చూడకపోతే కనుక పైన కార్డ్స్లో ఇస్తాను, ఆ వీడియో అనేది కావాలనుకుంటే ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం N160 గురించి మాట్లాడుకుంటే, సో దీని యొక్క డిజైన్ అనేది కంప్లీట్గా మనకి ఒక కొత్త లుక్లో మనకి ఈ బైక్ అనేది తీసుకురావడం జరిగింది. సేమ్ ఇదే డిజైన్లో మనకి N115 కూడా అయితే లాంచ్ అయితే చేశారు. సో ఆ బైక్ యొక్క వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంటుంది, మీరు కావాలనుకుంటే పైన ఐ కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బిల్డ్ సరికి రెండింటిలో కూడా మనకి ఫైబర్ టైప్ ప్లాస్టిక్ మెటీరియల్తోనే మనకి అన్ని పార్ట్స్ కూడా అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. సో డూమ్ కానీ, లేకపోతే మడ్ గార్డ్స్ కానీ, లేకపోతే సైడ్ ప్యానల్స్ కానీ, సో అన్నీ కూడా మనకి కంప్లీట్గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ మెటీరియల్తో యూజ్ అయితే చేశారని చెప్పొచ్చు. ఈవెన్ మనం ట్యాంక్ కనుక చూసుకున్నట్టయితే N160లో మనకి మెటల్ ట్యాంక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. NS160లో కానీ చూసుకుంటే ఫైబర్ టైప్ ప్లాస్టిక్ మెటీరియల్తోనే ట్యాంక్ కూడా అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే, N160 యొక్క టోటల్ లెంత్ అనేది 1989 mm అయితే ఉంటుంది. అలాగే విడ్త్ వచ్చేసరికి 743 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 165 mm అయితే ఇచ్చారు. అండ్ సీట్ హైట్ వచ్చేసరికి 795 mm అయితే ఉంటుంది. సో 5.2, 5.3 కన్నా అబవ్ హైట్ ఉంటే మీరు ఈజీగా దీన్ని మేనేజ్ అయితే చేయగలరు. అలాగే వెయిట్ వచ్చేసరికి 154 kg వెయిట్ అయితే ఉంటుంది. అలాగే NS160 యొక్క టోటల్ లెంత్ అనేది 2017 mm అయితే ఉంటుంది. అలాగే విడ్త్ వచ్చేసరికి 803 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 176 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అలాగే సీట్ హైట్ వచ్చేసరికి 805 mm అనేది సీట్ హైట్ అయితే ఉంటుంది. సో 5.5 కన్నా అబవ్ హైట్ ఉంటే మీరు ఈజీగా దీన్ని మేనేజ్ అయితే చేయగలరు. అలాగే వెయిట్ వచ్చేసరికి 152 kg వెయిట్ అయితే ఉంటుంది. ఒక 2 kg లైట్ వెయిట్గా మనకి ఈ బైక్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క ఇంజిన్ డిస్ప్లేస్మెంట్, అలాగే ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, N160లో మనకి 164.82 cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valveతో మనకి BS6 ఫేజ్డ్ కంప్లైంట్ ఆయిల్ కూల్డ్ DTSI ఫ్యూల్ ఇంజెక్టెడ్ SOHC ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 16 PS at 8750 RPM మీద ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అలాగే టార్క్ వచ్చరికి 14.65 Nm at 6750 RPM మీద ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అలాగే నెక్స్ట్ మనం NS160 యొక్క ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో 160 cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valveతో మనకి ఆయిల్ కూల్డ్ BS6 ఫేజ్డ్ కంప్లైంట్ DTSI ఫ్యూల్ ఇంజెక్టెడ్ SOHC ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 17.2 PS at 9000 RPM మీద ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అలాగే టార్క్ వచ్చరికి 14.6 Nm at 7250 RPM మీద ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో మనకి N160తో కంపేర్ చేసుకుంటే మనకి NS160లో మనకి కొంచెం బెటర్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 4 valve టెక్నాలజీ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. N160లో మనకి 2 valve టెక్నాలజీ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే NS160లో మనకి కొంచెం పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువైతే ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి కొంచెం మనకి ఇనిషియల్ పికప్ అనేది మనకి ఎక్కువైతే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, N160లో మనకి ఫ్రంట్ సైడ్ 31 mm టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్స్ అనేవి ఫ్రంట్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వేరే ఇక్కడ మనకి NS160లో కనుక చూసుకుంటే 33 mm USD ఫోక్స్ అనేవి ఫ్రంట్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. USD అంటే మనకి అప్ సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్స్ అనేవి మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మనకి N160తో కంపేర్ చేసుకుంటే మనకి NS160లో మనకి బెటర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అంటే మనకి USD అనేది మనకి కొంచెం ప్రీమియం అయితే ఉంటుంది, బెటర్ అయితే ఉంటుంది అనమాట USD అనేది. సో ఫ్రంట్ సైడ్ మనకి NS160లో మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఫ్రంట్ సైడ్ పరంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే, రెండిట్లో కూడా మనకి అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనోషాక్ అబ్జర్వర్ అనేది మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెండిట్లో కూడా మనకి మంచి సస్పెన్షన్ ఇచ్చారు. కాబట్టి బ్యాక్ సైడ్ మాత్రం ఎటువంటి చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు.
అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే సో బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ మనకి రెండిట్లో కూడా 300mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెండిట్లో కూడా మనకి ఫ్రంట్ సైడ్ ABS అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్లో కూడా మనకి 230mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రెండిట్లో కూడా మనకి 230mm డిస్క్ అయితే ఉంటుంది. అలాగే ABS కూడా మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి రెండిట్లో కూడా మనకి డ్యూయల్ ఛానల్ ABS అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి బ్రేకింగ్ పరంగా కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. సో బ్రేకింగ్ పరంగా కూడా మనకి మంచి ఎక్స్పీరియన్స్ అనేది రెండిట్లో కూడా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే టైర్స్ డిపార్ట్మెంట్లో మనకి ఫ్రంట్ సైడ్ 100/80 70 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెండిట్లో కూడా మనకి ఫ్రంట్ సైడ్ సేమ్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సెక్షన్లో కూడా 130/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా ఇస్తారు రావడం జరుగుతుంది. సో బ్యాక్ సెక్షన్లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. సో ఫ్రంట్ బ్యాక్ మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. రెండు బైక్స్ కూడా మనకి సేమ్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో కూడా మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. రెండిట్లో కూడా మనకి గేర్స్ అనేవి స్మూత్గా అయితే పడతాయి. సో గేర్స్ డిపార్ట్మెంట్లో మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనకి రైడర్ ఫుట్ రెస్ట్ కానీ లేకపోతే ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కానీ రెండు కూడా మనకి మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెండిట్లో కూడా మనకి సేమ్ అయితే ఉంటాయి. అలాగే నెక్స్ట్ మనం వీడియో యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్గా రెండిట్లో కూడా ఓపెన్ టైప్ చైన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓపెన్ టైప్ చైన్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనం రెండు బైక్స్లో కూడా చైన్ లూప్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం వీడియో యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ టైప్ వచ్చేసరికి రెండిట్లో కూడా మనకి స్ప్లిన్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ చిన్న చేంజ్ ఏంటంటే చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే N160 అనేది ఫ్యామిలీకి సెట్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో N160 అనేది ఫ్యామిలీకి సెట్ అవుతుందని నేను చెప్తాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ సీట్ అనేది స్ప్లిన్ సీట్ ప్రొవైడ్ చేసినప్పటికీ బ్యాక్ సైడ్ సీట్ అనేది మరీ అంత అప్ సైడ్ అయితే ఉండదు. కొంచెం మనకి ఫ్లాట్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు కొంచెం మనకి డౌన్వర్డ్ అయితే ఉంటుంది కాబట్టి సో ఈజీగా ఫ్యామిలీకి కూడా ఇది కంఫర్టబుల్గా అయితే సెట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి N160లో కన్నా చూసుకుంటే ఇది మనకి చాలా అప్ అయితే ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ సీట్ అనేది చాలా హైట్ అయితే ఉంటుంది కాబట్టి ఇది యూత్కి మాత్రమే డిజైన్ చేయబడ్డ బైక్ అని చెప్పొచ్చు. సో దీంట్లో ఉన్న ఫీచర్స్ కూడా మనకి అదే విధంగా అయితే ఉంటాయి. సో N160 అనేది మనకి కంప్లీట్గా ఫ్యామిలీకి సో అలాగే యూత్ ఇద్దరికి కూడా మనకి కంఫర్టబుల్గా దీని అయితే డ్రైవ్ చేయొచ్చు. బట్ NS160 కన్నా చూసుకుంటే ఇది కంప్లీట్గా యూత్కి డిజైన్ చేయబడిన బైక్ అని చెప్పొచ్చు. సో మనకి సీట్ కూడా ఆ విధంగా అయితే ఉంటుంది. సో సీట్ గురించి ఒక కంప్లీట్ క్లారిటీ ఇచ్చి నేను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క ట్యాంక్ కెపాసిటీ అలాగే మైలేజ్ గురించి మాట్లాడుకుంటే N160లో మనకి 14 లీటర్స్ ట్యాంక్ అయితే ఇచ్చారు. అలాగే మెటల్ ట్యాంక్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాగే BS6 వేరియంట్ బైక్స్ కాబట్టి రెండిట్లో కూడా మనకి E20 పెట్రోల్ అనేది సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ వేరే ఇక్కడ మనకి NS160లో కనుక చూసుకుంటే 12 లీటర్స్ ట్యాంక్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది మనకి ఫైబర్ టైప్ ప్లాస్టిక్ మెటీరియల్తో మనకి ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం మైలేజ్ గురించి మాట్లాడుకుంటే సో మైలేజ్ టెస్ట్ అనేది ఎగ్జాక్ట్గా నేనైతే చేయలేదు. బట్ ఈజీగా 45+ అనేది ఈజీగా అయితే వస్తాయి. సో మైలేజ్ టెస్ట్ వీడియోస్ అనేవి రెండు బైక్స్ కూడా చేయాల్సి అయితే ఉంది. సో ఖచ్చితంగా వీటి యొక్క మైలేజ్ టెస్ట్ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి కాబట్టి సో ఒకవేళ మీకు బైక్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్స్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసినట్టయితే కనుక ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్స్ సపోర్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క చాసెస్ గురించి మాట్లాడుకుంటే N160లో మనకి ట్యూబులర్ ఫ్రేమ్ చాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. NS160లో కనుక చూసుకుంటే పెరిమీటర్ చాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం రైడింగ్ చేస్తున్నప్పుడు రైడింగ్ స్టెబిలిటీ అనేది బెటర్గా అయితే ఉంటుంది NS160లో కనుక చూసుకుంటే. ఎందుకంటే మనకి పెరిమీటర్ చాసెస్ ఇచ్చారు కాబట్టి ఇది మనకి మంచి స్టెబిలిటీని అయితే మెయింటైన్ చేస్తుంది. మనం హైవే మీద మంచి స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఎక్కడ కూడా మనకి వైబ్రేషన్స్ అనేవి రాకుండా మంచి స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. మంచి ఎక్స్పీరియన్స్ అనేది NS160లో ఉంటుంది N160తో కంపేర్ చేసుకుంటే. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క హ్యాండిల్ బార్ అలాగే హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే N160లో మనకి సింగిల్ పీస్ మెటల్ ట్యూబులర్ హ్యాండిల్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. NS160లో కనుక చూసుకుంటే క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అనేది రెండింటిలో కూడా మనకి బాగానే ఉంటుందని చెప్పొచ్చు. సో మరీ అంత మనం బెండ్ అయ్యి డ్రైవ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మనకి ఫుట్ పెక్స్ అనేవి సెంటర్ ఆఫ్ ది బైక్ కాకుండా మనకి కొంచెం బ్యాక్వర్డ్ అయితే ఉంటాయి కాబట్టి మనకి థైస్ అనేవి కరెక్ట్గా మనకి ట్యాంక్కి అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. సో అలాగే మనకి హ్యాండిల్ బార్ కూడా కంఫర్ట్ అయితే ఉంటుంది రెండింటిలో కూడా. సో మరీ అంత మనం బెండ్ అయ్యి డ్రైవ్ చేసిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూడొచ్చు నేను ఎగ్జాక్ట్గా మీకు అంత బెండ్ అయ్యి అనమాట కంఫర్ట్గా ఉంది నాకైతే మాత్రం. అలాగే హ్యాండిల్ బార్ విత్ ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటుంది. ఒక బటన్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది. అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సో హ్యాండిల్ బార్కి లెఫ్ట్ సైడ్లో కనుక చూసుకుంటే N160కి మనకి డెడికేటెడ్ పాస్ స్విచ్ ఉంది. అలాగే హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది. అలాగే సిగ్నల్ ఇండికేటర్ స్విచ్ ఉంది. అలాగే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి. అలాగే హ్యాండిల్కి రైట్ సైడ్లో కనుక చూసుకుంటే ఇంజిన్ కీల్ స్విచ్ ఉంది. అలాగే హెడ్ ల్యాంప్ అనేది మనకి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు.
అలాగే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. సో ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్తో వస్తుంది, ఎటువంటి కిక్ రోడ్ ఆప్షన్ అనేది దీంట్లో లేదని చెప్పొచ్చు. NS160లో కూడా మనకి సేమ్ అయితే ఉంటాయి, బట్ ఇక్కడ ఏంటంటే మనకి హెడ్ ల్యాంప్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి బటన్ అయితే ఉండదు. బట్ దీంట్లో మనకి కిక్ రోడ్ ఆప్షన్ అనేది దీంట్లో అయితే ఉంటుంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క కీ గురించి మాట్లాడుకుంటే కీ అనేది N160 యొక్క కీ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే NS160 యొక్క కీ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క కన్సోల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది డిజిటల్ ప్లస్ ఎన్లాక్ కన్సోల్ అనేది మనకి N160లో తీసుకురావడం జరిగింది. ఇది మనకి కొత్తగా అయితే డిజైన్ చేశారు, చూడడానికి చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. అలాగే విజిబిలిటీ పరంగా కూడా మనకి చాలా నీట్గా అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే మనకి కొన్ని ఫీచర్స్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ అయితే చేశారు. సో అవి ఏంటో మీకు ఫర్దర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో NS160లో కానీ చూసుకుంటే దీంట్లో కూడా మనకి డిజిటల్ ప్లస్ ఎన్లాక్ కన్సోల్ అని తీసుకొచ్చారు. దీంట్లో మనకి ఓల్డ్ లుక్ ఏదైతే ఉందో ఆ లుక్ మనకి దీంట్లో తీసుకురావడం జరిగింది. సో రెండింటిలో కూడా మనకి సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి, బట్ అడిషనల్గా మనకి N160లో క్లాక్ కానీ లేకపోతే గేర్ ఇండికేటర్ కానీ అలాగే USB ఛార్జింగ్ సపోర్ట్ కానీ ఈ మూడు కూడా మనకి తీసుకురావడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే లైటింగ్ డిపార్ట్మెంట్లో ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అయితే మనం చూడొచ్చు. N160లో కానీ చూసుకుంటే హెడ్ ల్యాంప్ అనేది కంప్లీట్గా బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది తీసుకురావడం జరిగింది. సో పైన మనకి DRLs కూడా కనిపిస్తున్నాయి కదా, ఇవి చూడడానికి చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్ అయితే ఉందని చెప్పొచ్చు. వేరే ఇక్కడ మనకి NS160లో కానీ చూసుకుంటే సో దీంట్లో మనకి ఓల్డ్ డిజైన్ ఏదైతే ఉందో అదే ఉంది. అలాగే మనకి హెడ్ ల్యాంప్ అనేది కంప్లీట్గా హాలోజన్ బల్బుతో మనకి రావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనం టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ అనేవి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు వైపులో కూడా మనకి రెండింటిలో కూడా మనకి కంప్లీట్గా బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే టైల్ ల్యాంప్ అనేది రెండింటిలో కూడా మనకి LED టైల్ ల్యాంప్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో డిజైన్ అనేది వేరే అయినప్పటికీ కూడా మనకి రెండింటిలో కూడా LED టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫైనల్గా మనం ఏ బైక్ ఎవరు తీసుకోవాలి అలాగే వీటి యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకునే ముందు వీటి యొక్క ఎగ్జాస్ట్ నోట్ ఒకసారి మీకు వినిపిస్తాను. ఎగ్జాస్ట్ నోట్ విన్న తర్వాత ఏ బైక్ ఎవరు తీసుకోవాలి, వీటి యొక్క ప్రైస్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనం మాట్లాడుకుందాం. ఇక ఫైనల్గా ఈ బైక్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే N160 యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ సరికి 1,27,981 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,65,000 రూపీస్ అనేది అమలాపురం బజాజ్ షోరూంలో అవైలబుల్గా అయితే ఉంది. అలాగే NS160 యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ సరికి 1,36,864 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,77,000 రూపీస్ అనేది అమలాపురం బజాజ్ షోరూంలో అవైలబుల్గా అయితే ఉంది. ఇక ఫైనల్గా ఏ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుందని మాట్లాడుకుంటే కనుక ఇక్కడ మనం క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు 10,000 to 12,000 రూపీస్ ప్రైస్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంది NS160 యొక్క ప్రైస్ అనేది. సో 10,000 to 12,000 రూపీస్ ప్రైస్ మనం ఎక్స్ట్రా పెట్టడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తుంది ఒకసారి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు. డిజైన్ అనేది NS200 యొక్క డిజైన్ ఏదైతుందో అదే డిజైన్ మనకి NS160లో తీసుకొచ్చారు కాబట్టి డిజైన్ పరంగా ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అలాగే ఇంజిన్ పరంగా కూడా మనకి 4 valve టెక్నాలజీతో మనకి ఇంజిన్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో N160తో కంపేర్ చేసుకుంటే మనకి ఇంజిన్ పరంగా కూడా మనకి కొంచెం బెటర్ అయితే ఉంటుంది. దట్టు ఏంటంటే మనకి ఒక 1 PS పవర్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి కొంచెం మనకి ఇనిషియల్ పికప్ కానీ లేకపోతే బెటర్ ఎక్స్పీరియన్స్ కానీ మనకి రైడింగ్లో బెటర్ అయితే ఉంటుంది. అలాగే మనకి USD ఫోక్స్ అని మనకి ఫ్రంట్ సైడ్తో ఆఫర్ చేస్తున్నారు. సో USD ఫోక్స్ ఇవ్వడం వల్ల మనకి మంచి సస్పెన్షన్ ఇచ్చారు కాబట్టి సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే మనకి క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో నాకైతే పర్సనల్గా ఈ క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అనేది బాగా అయితే నచ్చుతుంది. అలాగే ముఖ్యంగా దీంట్లో మనకి పెరిమీటర్ చార్జెస్ అనేది యూజ్ అయితే చేశారు. సో పెరిమీటర్ చార్జెస్ యూజ్ చేయడం వల్ల మనకి రైడింగ్ స్టెబిలిటీ అనేది ఇంకా బెటర్గా అయితే ఉంటుంది N160తో కంపేర్ చేసుకుంటే. అలాగే మనకి ఒక 2 kgs లైట్ వెయిట్గా అయితే ఉంటుంది ఈ బైక్ అనేది. అలాగే మనకి ఒక 5 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఎక్కువైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఫీచర్స్ అన్ని మీరు కావాలనుకుంటే ముఖ్యంగా మీరు యూత్ అయితే మాత్రం సో NS160ని మీరు అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. సో అదర్వైజ్ మీరు ఒక ఫ్రెష్ లుక్ కోసం చూస్తున్నారు, కొత్త ఫీచర్స్ కోసం చూస్తున్నారు, లైక్ గేర్ ఇండికేటర్ కానీ క్లాక్ కానీ లేకపోతే USB ఛార్జింగ్ సపోర్ట్ కానీ సో ఇటువంటి ఫీచర్స్ కోసం చూస్తున్నారు, లేకపోతే LED హెడ్ ల్యాంప్ కావాలి. సో ఇవన్నీ మీరు కావాలనుకుంటే కనుక సో మరీ ముఖ్యంగా ఏంటంటే ఒకవేళ మీరు ఫ్యామిలీ కంఫర్ట్ కోసం చూస్తుంటే కనుక ఖచ్చితంగా మీకు N160 అనేది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజాజ్ పల్సర్ N160కి అలాగే బజాజ్ పల్సర్ NS160కి ఉన్న మేజర్ డిఫరెన్స్ అయితే అనమాట. మీకు ఒక కంప్లీట్ క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ 2 బైక్స్లో ఏదైనా ఒక బైక్ పర్చేస్ చేయాలని చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి వీటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ కానీ లేకపోతే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ కానీ ఎగ్జాక్ట్గా మీరైతే తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో అయితే. సో నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క కంపారిజన్ వీడియో కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో వాటిని చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.